ఎగ్జాక్ట్లీ ఇదే టైంలో ఎన్ఆర్ఐలు కొన్ని మిస్టేక్స్ చేస్తున్నారు. అవునండి. సో ఏంటి ఆ మిస్టేక్స్ ఏంటి? టాప్ 3 మిస్టేక్స్ అసలు వాళ్ళు చేసే ఇండియాలో ప్రాపర్టీ కొనాలనుకున్న వాళ్ళు ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నారు? ఎక్కడ వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు కొన్ని విషయాలు? ఎన్ఆర్ఎస్ ప్రాపర్టీస్ కొన్ని విషయంలో మనకంటే కూడా చాలా ఒక 2 అడుగులు ముందే ఉంటారు. ఆలోచన విషయంలో, ఇంప్లిమెంటేషన్ కాదు. ఎందుకంటే మనం రోజు చూస్తుంటాం. మనకు తెలుగో పొద్దునుంచి సాయంత్రం వెళ్ళేసరికి 4-5 విషయాలు రియల్ ఎస్టేట్ సంబంధించి చెవిలో పడుతూనే ఉంటాయి. లెట్ అస్ గో ఫర్ ఏదైనా మీరు మంచి వాకింగ్ ఏరియాకి వెళ్ళి వాక్ చేస్తున్నారు అనుకోండి, రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడే కూడా తగులుతారు. ఒక 4 కలిసారు జిమ్లో, 2 విషయాలేమో సినిమా గురించి మాట్లాడితే 3వ విషయం ఇదే ఉంటుంది. ఏదో రూపంలో మనకి నాలెడ్జ్ అనేది షేర్ అవుతూనే ఉంటుంది. అట్లానే మనం అడపదడప దాంట్లో చూస్తూనే ఉంటాం టీవీలో దాంట్లో. సో రియల్ ఎస్టేట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి బై డిఫాల్ట్ అనేది నాలెడ్జ్ గెయిన్ అవుతూనే ఉంటుంది. బట్ వాళ్ళు ఏంటంటే స్పెషల్గా అదే ఫోకస్ చేసుకుని రియల్ ఎస్టేట్ మీద ఎక్కువగా రీసెర్చ్ చేయడం జరుగుతుంది అనమాట. దట్ ఈస్ వాట్ డేటా ఇస్ టెలింగ్. వాళ్ళలో మెయిన్ మిస్టేక్ ఏంటంటే, అంటే వాళ్ళు రియల్ ఎస్టేట్లో మేము ఇన్వెస్ట్ చేయాలి అని అనుకున్న దానికి ప్రధాన అడ్డంకి ఏంటంటే తనే, వేరే వాళ్ళు ఎవరు కాదు, తనే అనమాట. తనే వేరే వాళ్ళు ఎవరు ఉండదు. ఎందుకంటే వాళ్ళు చేసే మిస్టేక్స్ అలా ఉంటాయి. దాంట్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాక్ ఆఫ్ మార్కెట్ నాలెడ్జ్, అసలు అంటే ప్రాపర్ నాలెడ్జ్ లేకపోవడం అనేది పెద్ద మిస్టేక్ అనమాట. అంటే ఎలాగా అంటే ఇప్పుడు టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది ఇప్పుడు ఇంటర్నెట్లో. అన్నీ సెర్చ్ చేసి ఇప్పుడు శంషాబాద్లో కొంటే 10 వీడియోలు 10 ఏమో చాలా బాగుంటుంది, అక్కడ బుల్లెట్ ట్రైన్ వస్తుంది, రింగ్ రోడ్ వస్తుంది, అది వస్తుందని ఉంటారు. దాని వెనక కొన్ని న్యూస్లో ఎలా వస్తుంది, అంతా ఎప్పుడు కావాలి, 10 ఏళ్ళు పడుతుంది, 15 ఏళ్ళు పడుతుంది, రేట్లు ఆల్రెడీ పెరిగిపోయినాయి, ఈ వీడియోస్ కూడా ఉంటాయి. సో ఇట్లా టూ మచ్ ఆఫ్ కంటెంట్, టూ మచ్ ఆఫ్ రీసెర్చ్ చేయటం వల్ల, అట్లని ప్రాపర్ గైడ్లైన్స్ లేకపోవడం వల్ల అట్టర్ కన్ఫ్యూజన్ అయిపోయి, సో ఆ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండటం వల్ల ముందుకు రాలేని పరిస్థితులు ఉన్నాయన్నమాట. దాన్ని వాళ్ళు నారో డౌన్ చేసుకోగలిగితే, అంటే ఒకటే దాని మీద ఫోకస్ చేసి అక్కడే కనుక చేసి అక్కడ కొంచెం డైరెక్ట్గా కాల్స్ చేసుకుంటూ, లేకపోతే మాలాంటి ఎక్స్పర్ట్స్, లేకపోతే మీలాంటి ఎక్స్పర్ట్స్ గైడ్లైన్స్ కనుక తీసుకుంటే వాళ్ళకి అవన్నీ పోతాయి అనమాట. ఏదైతే కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉన్నారో ఆ కన్ఫ్యూజన్స్ అనేది పోతాయి అనమాట. సో ఫస్ట్ వాళ్ళకి ఒక నాలెడ్జ్ ఉండాలి. నేను ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను, సో నా దగ్గర ఎంత డబ్బు ఉంది, నా డబ్బుకి సరిపడా ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎక్కడ బాగుంటుంది. నా దగ్గర బడ్జెట్ ₹1,00,00,000 ఉందనుకోండి, నేను వచ్చేసి నియోపోలిస్లో ₹1,00,00,000 వెతికితే వేస్ట్, ఛాన్స్ ఉండదు అక్కడ హైటెక్ సిటీ ఫైనాన్స్. సో నా ₹1,00,00,000కి వచ్చే ప్లేసెస్ ఉంటాయి, కొంపల్లి అవతలో లేకపోతే శంషాబాద్ దగ్గర ఎక్కడో ఉంటాయి అనమాట. సో వాళ్ళు దాన్ని స్క్రూటినీ చేసుకోవాలి. నా బడ్జెట్ ఏంటి, నా బ్యాండ్ విడ్త్ ఏంటి, అండ్ నేను ఎందుకు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను, ఫ్యూచర్లో వచ్చేసి అక్కడ ఉండాలి అని అనుకుంటున్నానా, లేకపోతే నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి ఒక 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి 4 ఏళ్ళకి ఏమైనా రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయా, పెరిగితే ఎందుకు పెరుగుతాయి అంటే ఒకటే సింపుల్ రీజన్, ఒకటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైతే వెళ్తుందో అక్కడ పెరుగుతుంది. అది తంబురులు. ఇది 40 ఏళ్ల క్రితం కూడా అదే నియమం, అదే ఈక్వేషన్, ఇప్పుడు కూడా అదే ఈక్వేషన్, రాబోయే కాలంలో కూడా అదే ఈక్వేషన్. మిమ్మల్ని ప్రశ్న అడగచ్చు. ఈ టైంలో రిచ్ పీపుల్ లేదంటే ఎక్కువ అమౌంట్తో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, రియల్ ఎస్టేట్ పని ట్రేడింగ్ చేసేవాళ్ళు మంచి ఐడెంటిఫై చేసి ఒక ప్లేస్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. అలాంటిది వాళ్ళు ముందే ఒక అంచనాకు వస్తారు. ఒక ఏరియాని సెలెక్ట్ చేసుకొని ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది ఒక 10 yearsకి, ఇది ఇప్పుడు ₹1,00,00,000 పెడితే రేపు ఈ 10 yearsకి 10 కోట్లు అవుతుందని ఒక ఐడెంటిఫై. ఎక్సలెంట్. అలాంటిది ఈ సామాన్య ప్రజలు కావచ్చు, లేకుంటే చిన్న ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఎందుకు ఐడెంటిఫై చేయలేకపోతుంది? ఎందుకు చేయలేరంటే, నేను సూపర్ క్వశ్చన్ అడిగారండి మీరు. వీళ్ళు ఏమవుతుందంటే, మీరు ఎప్పుడైతే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే 2 ఏళ్ళలో ఎంత అవుతుంది అనగానే మీకు ఆ నాలెడ్జ్ వేరు, అంటే అది గెయిన్ చేసేదంతా ఆ ప్రాసెస్ వేరు ఉంటుంది, థాట్ ప్రాసెస్. 10 ఏళ్ల తర్వాత ఎలా ఉంటుంది అనేసి థాట్ ప్రాసెస్ అంతా మారిపోతుంది. నేను బంజారాహిల్స్లో చాలా మందిని కలిశాను నేను. యాక్చువల్గా వాళ్ళు మా పేపర్ అడ్వర్టైజ్మెంట్ చూసి ఏదో టైంలో నేను అక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుందని, లేకపోతే మీకు ఇచ్చే ఇంటర్వ్యూలో వాళ్ళు అడుగుతూ ఉంటారు అనమాట. అడిగినప్పుడు బయట కలుస్తాం, లేకపోతే ఒకసారి వాళ్ళ ఇంటికి పిలుస్తారు, ఫ్యామిలీ మొత్తంతో డిస్కషన్ చేయడానికి వెళ్తాం, కూర్చుంటాం. బంజారాహిల్స్లో 90% పీపుల్ కూడా గజం ₹1,000 200 మధ్యలో తీసుకున్న వాళ్ళే ఉన్నారు. అది ఎప్పుడు 20-25 ఏళ్ల క్రితం కొనుక్కున్న బ్యాచ్ అనమాట. సో వాళ్ళు 20-25 ఏళ్ళకి 30 ఏళ్ళు కూడా అవుతుందన్నమాట. ఆ టైంలో బంజారాహిల్స్లో ఏమీ లేనప్పుడే వాళ్ళు వాళ్ళు ముందు కొనేటప్పుడే అనుకున్నారంట 10-15 ఏళ్ళ తర్వాత పెరుగుతుంది. సో ఆ థాట్ ప్రాసెస్ ఉండటం వల్ల అది వాళ్ళకి కనెక్ట్ అయింది. ఆ రకంగా అందరూ అలా కొనుక్కున్నారు. ఇప్పుడు వీళ్ళేంది బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లో వాళ్ళు ఇప్పుడు అది నచ్చక ఇప్పుడు ఒక్కోటి బంగ్లాస్ అమ్మేసి 20 కోట్లకి 30 కోట్లకి సిటీకి జస్ట్ అవుట్స్కట్స్కి వెళ్ళిపోయి, అంటే శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్ అటుపక్క ఇటుపక్క, లేకపోతే ఏమో మీ ముత్తంగి దగ్గర ఔటర్ రింగ్ రోడ్కి అటుపక్క ఇటుపక్క. సో అక్కడ ఒక 1 ఎకర్లో తీసుకుని ఒక పెద్ద బంగ్లా కట్టుకోవటం, ఒక 20 కోట్లు, ఇక్కడ 30 కోట్లు వస్తే 25 కోట్లు బంగ్లా కట్టుకోవటం, ఆ లైఫ్ స్టైల్కి అలవాటు పడుతున్నాను అనమాట. అంతకుముందు అదే బంజారాహిల్స్ అనేది మా పెద్ద బ్రాండ్, మా లైఫ్ ఇక్కడే, మా తరతరాలు ఇక్కడే అని చెప్పేవాళ్ళు. మనోడు అందరూ ఇక్కడేనండి, ఇక్కడి నుంచి మేము పోము అనే బ్యాచ్ అంతా. దే చేంజ్డ్ ది థాట్ ప్రాసెస్. ఎందుకు డాడీ ఇక్కడ ఇరుకులో ఉండటం, ఆ టైం ఈ ట్రాఫిక్ మధ్యలో ఉండటం, ఈ పొల్యూషన్లో ఉండటం,
హ్యాపీగా అవుట్స్కట్స్ వద్దాం అనే థాట్ ప్రాసెస్ వచ్చేసింది అన్నమాట. అంటే మీరు ఎప్పుడైతే ఈ బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఎలా ఉంటుందంటే 10 ఏళ్ళకి ఎలా ఉంటుంది. ఇప్పుడు అందరూ ఏంటి అంటే నన్ను చాలామంది అడిగిన క్వశ్చన్ అంటే ఒక 80 నుంచి 100 కిలోమీటర్ల రేడియస్లో, ఓకే, ఒక 50 లక్షల నుంచి 70 లక్షల మధ్యలో, అది ఎక్కడైనా కావచ్చు. అది నాకు శ్రీశైలం హైవేని ఇవ్వమని అడగను, లేకపోతే వరంగల్ హైవే ఎక్కడైనా పర్వాలేదు. ఇదే అనమాట 80 నుంచి 100 కిలోమీటర్ల రేడియస్, 50 నుంచి 70 లక్షల ఎకరం రేటు, అది ఎక్కడైనా పర్వాలేదు, ఎంత లోపలైనా పర్వాలేదు. ఆ రేటు అది కావాలి. మా దగ్గర 4 కోట్లని మేము ఇన్వెస్ట్ చేస్తాం, 8 ఎకరాలు 9 ఎకరాలు. అది 10 ఏళ్ళకి అవుతుందో 20 ఏళ్ళకి అవుతుందో మాకు సంబంధం లేదు. అంటే 30 ఏళ్ల క్రితం వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉందో ఈ రోజు కూడా అలానే ఉంది. కాబట్టి వాళ్ళు దే ఆర్ గెటింగ్ బెనిఫిట్ అవుతున్నారు. ఈ తర్వాత మనం ఈ మధ్య ఈ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో, మనకు మంచి భూమి వచ్చినప్పుడు మనం లబ్ధి పొందుతాం. ఇప్పుడు 21-22లో భూమి వచ్చింది. మేము కూడా ₹1 కోటి ఇన్వెస్ట్ చేసింది 4-5 కోట్లు వచ్చినాయి. అది నా ఎగ్జాంపులే కాదు, నాకు నాలాగా చాలామందికి వచ్చింది. సో మైండ్ అంతా అక్కడ ఫిక్స్ అయిపోతుంది. అంటే ఇవాళ ₹1 కోటి ఇన్వెస్ట్ చేస్తే 2 ఏళ్లలో 2 కోట్లు వస్తుంది. రియల్ ఎస్టేట్ బిజినెస్ అంటే ఇదే. సో ఇలా కనుక లేకపోతే అది రియల్ ఎస్టేట్ బిజినెసే కాదు. కాబట్టి ఆ టైం ఎప్పుడు వచ్చింది, అది ఆ ప్లేస్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనే దాని మీద అదే దాంతో ఉండి వెనకబడతా ఉన్నారనమాట. సో ఇక్కడ మనం ఎప్పుడైతే 2 ఏళ్ళకి డబల్ అవ్వాలనే ఆలోచన తీరులో, 10 ఏళ్ల తర్వాత ఎలా ఉండాలనే ఆలోచన తీరులో డిఫరెన్స్ వచ్చేస్తుంది. అంటే మన థాట్ ప్రాసెస్ మారిపోతుంది, సెలక్షన్ ఆఫ్ ద ల్యాండ్ మారిపోతుంది. ఈ 2 ఏళ్లలో డెవలప్ అవ్వాలి, 3 ఏళ్లలో డెవలప్ అవ్వాలి, నాకు డబల్ రావాలనే వాళ్ళు 60-75 కిలోమీటర్లు ఇప్పుడు ఆలోచించరు. 70 కిలోమీటర్ల తర్వాత అనేది ఎప్పుడు ఆలోచించరు. ఎంతసేపటికి సిటీకి దగ్గర ఉండాలంటారు. సిటీకి దగ్గర వీళ్ళు బడ్జెట్ సరిపోదు. ఇలాంటివి ఉంటాయి అనమాట. అక్కడే అనమాట థాట్ ప్రాసెస్లోనే మారుతుంది. యాక్చువల్గా రియల్ ఎస్టేట్లో ఏంటంటే మనం మినిమం 5 to 10 years అండి అలా కనుక పెట్టుకుని నిజమైన ఫ్రూట్స్ అనేది అప్పుడే తీసుకుంటాం. అదైతే గన్ షాట్ అనమాట. ట్రేడింగ్లో ఏమవుతుందంటే ఒక 2-3 ట్రేడింగ్స్లో బాగానే ఉంటుంది. ఎప్పుడైనా మార్కెట్ స్తబ్దంగా ఉండటం కానీ తగ్గిపోవడం కానీ జరిగితే ఇరుక్కుపోతారు అందరూ. అంటే ఆ ఫీల్ అలా వస్తుంది, ఇరుక్కుపోయామని. తర్వాత డెస్పరేట్ ఉంటారు. మళ్ళీ 2-3 ఏళ్ళు మార్కెట్ ఆగిన తర్వాత ఎప్పుడైతే పికప్ అవ్వగానే అమ్మేస్తారు. వాళ్ళు అమ్మిన తర్వాత రేట్లు పెరుగుతాయి. మళ్ళీ మేము మళ్ళీ మోసపోయాం, లాస్ అయిపోయాం, ఇది అని చెప్పుకుంటూ ఉంటారు. దిస్ ఈజ్ వే అనమాట. మనం ఎప్పుడైతే మనం నియమము అది ఈక్వేషన్ పెట్టుకుంటాం, నాకు 10 ఏళ్లలో కావాలి, 5 ఏళ్లలో కావాలని, అక్కడ మీ థాట్ ప్రాసెస్ మారి యూ విల్ విన్ దేర్ ఓన్లీ అనమాట. మంచి ఆన్సర్ చేశారు. చాలా మంది కూడా కన్వీపింది. మీ కాంటాక్ట్ నెంబర్ చాలా మంది అడుగుతున్నారు. మీకు ఇబ్బంది లేదనుకుంటే? ఇబ్బంది ఏం లేదు. చాలా మంది నాకు వాట్సాప్లో అంటే దే ఆర్ రెస్పెక్టింగ్ మై టైమ్ అండ్ దే ఆర్ గివింగ్ అనమాట. నేను కూడా వాళ్ళు ఇచ్చిన తర్వాత నేను ఇమీడియట్గా చూసి నాకు ఈ విషయాల మీద మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, దీని మీద నేను కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాను, వాళ్ళు చెప్తా ఉన్నారు. దానికి నేను మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసేసి నేను వాళ్ళకి ఆన్సర్స్ కూడా ఇస్తూ ఉన్నాను. నిరభ్యంతరంగా అడగచ్చు, నాకైతే ప్రాబ్లం ఏం లేదు. నా నెంబర్ వచ్చేసరికి 9666777771 9666777771. వెబ్సైట్ ఉందా? వెబ్సైట్ ఉంది. వెబ్సైట్ ఒకసారి www.silversandsinfra.com www.silversandsinfra.com. ఎన్ఆర్ఎల్కి పర్టికులర్ ఒక టైం అంటే ఏమన్నా కేటాయించారు? ఈవినింగ్ ఇండియన్ టైం 7 to 9 ఈజ్ కంఫర్ట్. అంటే వాళ్ళు కూడా అది తెల్లారుతుంటుంది. అప్పుడు ఆ టైం కొంచెం కంఫర్ట్ అనమాట. ఆ టైంలో కూడా నేను వచ్చిన క్వారీస్ అనేది కొంచెం లేట్గా ఆఫ్టర్ 9 మా ఫ్యామిలీ టైం ఉంటుంది, లేటుగా ½ అవర్ దాని మీద చూసేసి నెక్స్ట్ డే దాన్ని ప్రాసెస్. ఇక్కడ సింగిల్ రూపీ కూడా ఛార్జ్ అనేది లేదు, అసలు అవసరం కూడా లేదండి. ఇప్పుడు కాదు, లైఫ్లో అవసరం ఉండదు. థ్యాంక్ యూ సో మచ్. నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నాను, భగవంతుడు నాకు ఇస్తున్నాడు. నా కస్టమర్ల ఆశీస్సులు కానీ మీలాంటి వాళ్ళ విషెస్ కానీ ఇనఫ్ ఫర్ మీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.